నేను చౌదు కన్ను కొట్టుపోయి ఎందుకంటే ఎటువంటి వాకింగ్ అని కరెక్ట్గా చేయకుండా బాడీ కంట్రోల్లో లేదు. కానీ పోయి తిరిగాను, వాళ్ళందరితో ట్రెక్కింగ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రెక్కర్స్తో పాటు వెళ్ళాను. చాలా ఒక 2 రోజులు ఇబ్బంది పడ్డా, ఒక జీవితానికి సంబంధించిన ఆనందం కూడా పెట్టుకొని వచ్చాను. ఇంకా రాఘవ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఇప్పుడు ట్రెక్కింగ్ క్లబ్ ఇలాంటి 1 or 2 మళ్ళీ ఏర్పడినా కూడా అందరి ఉద్దేశం కూడా ట్రెక్కింగ్ చేయాలనేది. ట్రెక్కింగ్ అనేది ఇప్పుడు కాలంలో వినోదం కాదు, ఇది ఇప్పుడు మనకు మానసికంగా కానీ శారీరకంగా కానీ అత్యంత అవసరమైనది ఈ ట్రెక్కింగ్. అందులో మన సింహాచలం లాంటి దాంట్లో ఎల్లవేళలో కూడా నల్లమల లాంటి ఫారెస్ట్లో కూడా జంతువులు సమ్మర్లో నీళ్లు లేక గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసి వేటలకు గురి అవుతాయి. కానీ మన సింహాచలంలో అతి భయంకరమైన ఎండలు ఉన్నా కూడా నీటికి ఎక్కడా పోవలేదు. ప్రతి చోట జలపాతాలతో మడుగులతో నిండి ఉంది. అది ఒక అద్భుతము. మన పురాణ ఇతిహాసాల ప్రకారం అయితే అసలు ఈ పర్వతం శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి కొనదేయబడిన క్రీడా మైదానం అంటారు. అందుకనేమో దీంట్లో విషజాలమైన జంతువులు కానీ చాలా అరుదైనవి ఉంటాయి. ఎన్నో రకాలైన విలువైన ఔషధ మొక్కలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. కొన్ని సింహాచలానికే పరిమితమైన మొక్కలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తెల్లకరక లాంటివి, తర్వాత పేరీత, సైకస్ పెట్టు, టెర్మినేలియా పల్లీడ లాంటివి, బోసిల్ ఓలఫోలి అని అందుకని ఉంటుంది. అవన్నీ కొన్ని అందరికీ తెలియకపోవచ్చు, కానీ చాలా మొక్కలు ఎండమిక్, రేరు, అరుదైన చాలా ఉన్నాయి. జంతుజాలం కూడా చాలా ఉంటాయి. కొన్ని అతి శీతల వాతావరణంలో పెరిగే మొక్కలు మన అడవులు ఉన్నాయి. అత్యంతమైన వేడి ప్రాంతంలో పెరిగే మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. ప్రతి ప్రతికూల వాతావరణంలో ఉండేవి కూడా మన అడవుల్లో ఉన్నాయి. దాని ప్రత్యేకత ఈ సింహాచలం ఉండడమే. కాబట్టి ఇటువంటి ట్రెక్కింగ్ చేయడం చాలా మంచిది. ఇకపోతే ట్రెక్కింగ్ని మనం ఇంతవరకు మా వాళ్ళు కూడా, ఇది నేషనల్ పార్క్ కాబట్టి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ప్రవేశించిన ఆంక్షలు చాలా ఉన్నాయి, ప్రవేశించకూడదని. గతంలో అయితే మన అడవిని ఎవరికి చూపించకుండా కాపాడుకుంటే అది ఉంటుంది అనేది ఒక భావన ఉండేది. కానీ పరిస్థితులు మారిన తర్వాత అందరికీ కూడా ఫస్ట్ ప్రకృతి మీద ప్రేమను కలుగజేసి మన దగ్గర ఏముంది దాన్ని నాశనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని
ప్రజలకు వివరించి వాళ్ళు వెళ్ళేదానికి మార్గం సుగమం చేస్తేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అదేవిధంగా నేను ఎన్నోసార్లు మా ఆఫీసర్స్తో కూడా చెప్పినాను, సరే ఇది వాళ్ళు మనం ఎంత కట్టడి చేసినా వాళ్ళు తెలియకుండానే వెళ్ళిపోతారు, వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రమాదాలు గురవుతారు. దానికన్నా మనం అఫీషియల్గానే వాళ్ళు వదులుతాము, వాళ్ళకు కొంత ఫీజు కేటాయించి వాళ్ళకి మనం రక్షణ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలతో ఫారెస్ట్ని చూపిస్తే ఫారెస్ట్లో మూమెంట్ ఏదైనా అన్వాంటెడ్ మూమెంట్ ఉన్నా తెలుస్తుంది, అడవి మీద ప్రేమ ఉంటుందని కూడా చెప్పాను. అది ఇంకా పరిశీలనలో ఉంది, అది చేస్తే చాలా బాగుంటుంది. దానికి ఉదాహరణగా ఈ మధ్యకాలంలో మేము మేఘాలయకి వెళ్ళాము. మనం మేఘాలయ ఈశాన్య భారతంలో చాలా వెనుకబడిన ప్రాంతం, అసలు ఆర్థికంగా చాలా కష్టం ఉంటారనుకున్నాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విఎస్ఎస్ లాగా అక్కడ చిన్న చిన్న గ్రూపులు ఒకటి చేస్తున్నారు. ఒక విలేజ్ వాళ్ళు 10-15 రోజులు ఎత్తున్న చిన్న వాటర్ ఫాల్ అయినా సరే దానికి ఒక ఎంట్రీ ఫీజు, అక్కడ చిన్న మడుగులో ఈత కొట్టేదానికి కూడా వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ జాకెట్ వేసుకోవాలి, దానికి 100 రూపాయల ఫీజు. ఆ విధంగా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఆర్థికంగా ప్రకృతి నుంచే వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు ఆర్థిక వనరులుగా మార్చుకుంటున్నారు ఫారెస్ట్ని. మరి మన దగ్గర ఇంత అద్భుతమైన జలపాతాలతో నిండి ఉండి దట్టు బాగా పవిత్రమైన శేషాచలం లాంటి చోట్ల కూడా మనం ఎందుకు ప్రజలకు అవకాశం కల్పించి దాని ద్వారా మన దగ్గర పనిచేసే వాళ్ళకి ప్రతిదీరు కల్పించుకున్నది కూడదనేది నా ఆశ. అదే నా ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది, దాని మీద కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మన దీనికి ఇప్పుడు మిగతాటప్పుడు వయసు కానీ లేకపోతే కానీ కుల మతాలు కానీ ఎన్నో అడ్డు వస్తుంటాయి. కానీ ట్రెక్కింగ్కి ఒకసారి ట్రెక్కింగ్ సభ్యులకి చేరిన తర్వాత వయసు అనేది అట్టు ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు, అధికారం ఉండదు. వాడు స్వీపర్ ఉండొచ్చు, అతను పెద్ద ఆఫీసర్ ఉండొచ్చు, లేదంటే ఏ క్యాస్ట్ అయినా ఉండొచ్చు, వయసు ఏదైనా ఉండొచ్చు. మన రాఘవస్వామి గారు 7 కుదులు దాటిన ఇప్పటికీ ఆయన కుర్రాలతో కలిసి పోటీగా ఆయన వెళ్తుంటారు. కారణం ఏమి, ఆయన ప్రతిసారి వెళ్తామంటే ఆయనకి ఆ వయసే తెలియదు. అసలు మనకింత శక్తి ఉంది అనేది ఆయనకే తెలియకుండానే ఆటోమేటిక్ ఉంటుంది. హనుమంతుడు కదా శ్రీలంకకి ఎగిరిపోయినట్లు. మామూలుగా ఉండే ప్రతి ఒక్కరికి ఆ విధమైన శక్తి ఉంటుంది. అయితే మనం భయపడతాం, అంటే అడవికి వెళ్తే భయంకరమైన క్రూరముగాలు ఉంటాయేమో, లేదంటే జారి పడతాయేమో, ఎందుకు వాళ్ళ హాయిగా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది కదా, ఆ పార్కులో 2 రౌండ్లు వేస్తే కదా సరిపోతాయి కానీ. కాదు సార్, పార్కులో దిగినా మీరు పక్కన ఉన్న గాలి పీల్చుకోవాల్సిందే, ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకోలేరు మీరు. అడవి విజిట్ చేశారు, ఈ కొండ శేషాచలం కొండలో కూడా చేశారు. ఆయన చెప్పింది చాలా తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన రాయాలంటే ఇంకా 4-5 పుస్తకాలు కూడా సరిపోవు. ఆయన క్లుప్తంగా మొత్తం మీద మన శేషాచలం కొండలో ఉన్న విశిష్టత గురించి చెప్పారు. ప్రతి ఒక్క తీర్థము ఒక గొప్పది. మన పురాణాల ప్రకారం 3 కోట్ల తీర్థాలు ఉన్నాయంటారు. 3 కోట్ల తీర్థాలతో మనకి కంటికి కనిపించకపోవచ్చు, ప్రతి నీటి బిందువు పడేదంతా ఒక తీర్థమే. మనకి రికగ్నైజ్డ్ కానీ 108 తీర్థాల వరకు ఉన్నాయి, పేర్లు చెప్పగలిగినవి. అవన్నీ కూడా మన బాల లాంటి వాళ్ళకి ప్రతి నూకని కారణం తెలుసు, మధుగనికంతా వీళ్ళకి GPS కోఆర్డినేట్స్తో సహా. కాబట్టి బయటికి మనం వ్యక్తీకరించలేకున్నాం. ఏం చెప్పినా కూడా వీళ్ళు ఎవరు చూడకుండా వెళ్ళిపోతారు. చెన్నై నుంచి వచ్చినారు మొన్న కొంతమంది, అడవిలో తప్పిపోయినారు, 3 రోజులు తిరుగుతున్నారు. 3 రోజుల తర్వాత మేము పోతే తిరుగుతున్నారు అక్కడ దారి కనుక్కోలేక. ఏమంటే చూసినాం, నెట్లో చూసినాం సార్, గుంజనాది రీడింగ్స్ పట్టుకొని వచ్చాము. గుంజనా వరకు వచ్చిన గుంజనా దిగే దారి తెలియదు మనకి, వాడు ఎక్కడంటే పడిపోతాడు. పడిపోతాడు. ఇటువంటి కాబట్టి దయచేసి ఎవరైనా కూడా ట్రెక్కింగ్ మీద అభిలాష పెంచుకున్నా కానీ దానికి అనుభవం ఉన్న వాళ్ళతోనే వెళ్ళండి, దాన్ని యొక్క ఆనందాన్ని పొందండి, అంతకని ప్రమాదాలు పొంది తెచ్చుకోవద్దు. ఇంకా పెద్దలకి చెప్పేది అంటే, మీరు మనకెందుకు ఈ వయసులో అనుకోవద్దండి, దయచేసి మీరెవరన్నా అడవికి రావాలంటే కూడా మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, జాగ్రత్తగా తీసుకెళ్ళి అడవి అంతా తిప్పేవాళ్ళు. మిగతా చోట్ల ఏదో వాటర్ ఫాల్లో మునిగినా అనే బాగుంటుంది, కానీ మన శేషాచలం అటు కాదు. అది హిందూగా అయితే హిందూ ధర్మాల ప్రకారం సాక్షాత్ పుణ్యక్షేత్రాలు. అది ప్రతి ఒక్క తీర్థం కూడా పవిత్రమైంది, ప్రతి తీర్థానికి ఒక చరిత్ర ఉంది. అటువంటి తీర్థాల్లో మునగండి. ఎక్కడో మనం కుంభమేళాకో లేకపోతే ఇక్కడ గంగానదిలో మునిగే కన్నా కూడా దానికన్నా పవిత్రమైన తీర్థాలు మన శేషాచలం ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు వెళ్ళాలన్నా కూడా మా వాళ్ళు సహకరిస్తారు. అందుకే డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము చెప్తాము. మనకు కూడా కొంత ఏజ్ ఉండేవాళ్ళే అతి జాగ్రత్తగా వస్తాం. మనం యువకులనే ఒక్కోసారి పట్టలేదు, వాళ్ళు ఎట్లా వెళ్తారు, కారు లోపల దూకుతారు. మనం కొంచెం జాగ్రత్తగానే వెళ్తాం కాబట్టి భయం లేదు. కాబట్టి ట్రెక్కింగ్ మీద అభిలాష పెంచుకోండి, మంచిదే. కాకపోతే ఇంతమంది పెద్దల ముందు నేను ఏం మాట్లాడలేను కాబట్టి నాకు ఒకరు చెప్పాను. నేను యాక్చువల్గా నేను ఒక ఉద్యోగపరంగా రేంజ్ ఆఫీసర్ కన్నా కూడా ఒక ప్రకృతి వినగా ట్రెక్కర్గా నాకు చాలా ఆనందం ఉంటుంది. ఉద్యోగులు ఎంతవరకు నా అడవిని కాపాడుకునేదానికి నేను చూస్తాను తప్ప ప్రకృతిని ఆస్వాదించలేను. ఇప్పుడు 2 అయింది నాకు, ఇటువైపు అటువైపు. కాకపోతే నాది కూడా నేను 62 years, నేను తక్కువేం కాదు, జస్ట్ 5 months రిటైర్ అవుతాను. తర్వాత పూర్తి స్థాయి ట్రెక్కర్గా మారిపోతాను. అప్పుడు మా శ్రీమ గారితో కలిసి కొండలో దిగుతూ ఉంటాను. అంతే. ఒక దండలాగా ఉంది, 2 కొండలకి అమర్చినటువంటి ఒక తోమాలలాగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తాడు. ఇలాంటివన్నీ కూడా వృక్షశాస్త్రవేత్త లాంటి పరకాయ ప్రవేశం చేసినటువంటి మాటలు అందులో కనబడతాయి. అలాగే ఇప్పుడు ఒక చరిత్రని రికార్డు చేసేటువంటి ప్రయత్నం కూడా రాఘవ శర్మ గారు చేశాడు. కొండపైన బ్రిటిష్ వాళ్ళ టైంలో
సమయంలో తైలం చెట్లు అనేటువంటి వాటిని కొన్నిటిని నాటాయంట. వాటిని గురించి కూడా ఇక్కడ రాఘవశరం గారు రికార్డ్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు నాటిన తైలం చెట్లు లావుగా ఉన్నాయి అని చెప్పి చెప్పడంలో, అంటే అది ఎవరు వేశారు, ఏ కాలంలో అవి నాటబడ్డాయి అనేటువంటి విషయాన్ని ఒక రికార్డెడ్ ఎవిడెన్స్గా ఈ గ్రంథంలో ఆయన పొందుపరిచినటువంటి నేపథ్యాన్ని మనం గమనించాలి. ఇక జంతువులకు సంబంధించి చెప్పేటువంటి ఒక జంతు స్వేచ్ఛను మనం ఇవ్వాలి, జంతువులను వాటిని సహసిద్ధంగా బతకనివ్వాలనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ శక్తి కటారి తీర్థం దగ్గర కోతులు తమ పులిహార, అంటే వీళ్ళు ట్రెక్కర్స్ తీసుకెళ్తారు కదా, 2 రోజులకు ఉన్నట్టు సరిపోయేటట్టుగా తీసుకెళ్ళడం. రాఘవశరం గారికి పులిహార అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది. చాలా సందర్భాల్లో ఆయన తినుబండారాల్లో పులిహారం ఒకసారి తీసుకెళ్ళినప్పుడు ఆ పులిహారం ఎక్కడో దాచిపెట్టి తీర్థం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి దాన్ని తినేటువంటి సమయంలో ఈ లోపల కోతులు ఎత్తుకుపోతాయి. కోతులు ఎత్తుకుపోయినటువంటి దాన్నైనా ఇక అట్ట ఎట్ట అనుకుంటే కుదరదే కాక ఏది మిగిలితే దాన్ని తినేయాల్సిందే, తినకపోతే ఎండుకొని కిందకు వచ్చేస్తాం. అది పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఆ జంతువుల పైన కూడా ఎంత సహృదయతగా మాట్లాడతాడో, ఈయన పులుసన్నాన్ని కోతులు ఎత్తుకుపోయినప్పుడు కూడా చాలా సహృదయతతో మనకు పోతాయి కదా అన్నట్టుగా చాలా జంతు ప్రేమను కనపరిచేటువంటి పరిస్థితి. అలాగే కొండల అంచుల్లో వేలాడేటువంటి గబ్బిలాల్ని, అది వాటి స్థలం కదా, అవి దారుణాలు, అవి రకరకాలుగా కట్టినట్టుగా తోరణాలు కట్టినట్టుగా పెట్టినారు ఉన్నాయి ఆ గబ్బిలాలు అనేటువంటి విషయాన్ని గబ్బిలాల గురించి వర్ణించేటువంటి సందర్భం. అక్కడ ఒక సందర్భంలో రాఘవశరం గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జంతువులు అనేటువంటివి ఏంటి, వాటి మనస్తత్వం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన వెళ్తున్నటువంటి నేపథ్యంలో జంతువులు క్రూరమైనవి అనుకుంటాం, కానీ పచ్చి అబద్ధం. వాస్తవానికి అవి పిరికివి, కేవలం ప్రాణభయంతోనే మన పైన దాడి చేస్తాయి. మరి అలాంటి జంతువులు మనలాంటి మనుషులను చూసే భయపడతాయి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, మనుషులు వస్తున్నారనేటువంటి విషయం జంతువులకు ఎలా తెలుస్తుందంటే పిట్టల యొక్క అరుపుల్ని సంజ్ఞలుగా పెట్టుకుంటాయంట. ఎంత జంతు ప్రేమికుడో మనకు అర్థమవుతుంది. కొన్ని రకాలైనటువంటి పిట్టలు కొన్ని చప్పులు చేస్తాయంట ఈ మనుషులు వెళ్ళేటువంటి ఆ ప్రాంతంలో. ఆ చప్పుళ్ళు విని జంతువులు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాయంట. ఓయమ్మ మనిషి వస్తున్నాడే జాగ్రత్త పడాలని. అంటే జంతువులు కూడా మనుషులను చూసి ఎట్లా భయపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని చాలా పరకాయ ప్రవేశం చేసినటువంటి వ్యక్తిగా, అవి మనకి ప్రమాదకారి కాదు, వాటికి ప్రమాదం వస్తుందన్నప్పుడు మాత్రం తప్పకుండా దాడి చేస్తాయనేటువంటి విషయాన్ని అన్ని సంవత్సరాల అనుభవంలో వారు గమనించినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే కాళ్ళకు చెప్పులు లేకుండా నెర్రిలిచ్చినటువంటి ఆ కొండల్లో నడవడం, నడిచేటువంటి క్రమంలో ఒకసారి ఆయన కాలు ఆ నెర్రిలో ఇరుక్కుపోతుంది, ఎంతసేపటికి లాగినా రాదు బయటికి. ఇలాంటివన్నీ కూడా విన్నప్పుడు ఒకసారి అబ్బా అనిపిస్తుంది. మళ్ళా దాన్ని ఆ కాలు లాగడానికి మళ్ళీ రకరకాల ప్రయత్నాలు చేసుకొని ముందున్నటువంటి వాళ్ళకి వెనుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ జాగ్రత్తలు చెప్పి ఇటువంటి వాటన్నిటిని కూడా రికార్డ్ చేయడం ద్వారా తర్వాత ట్రెక్కింగ్ చేసేటువంటి వాళ్ళకి, తర్వాత యాత్రికులు అనేటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశం కావచ్చు ఆయన ఈ గ్రంథంలో పెట్టిన చెప్పడం. అలాగే సభకు నమస్కారం. వేదిక పైన ఆశీనులైన పెద్దలు శ్రీ బొకడాపురం రామకృష్ణ గారు, ఆచార్య పిసి వెంకటేశ్వర గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నా మిత్రులు వాకా ప్రసాద్ గారు, ఇంకా సభలో ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు. సాగర్ నాగరాజు గారు, మన ఆచార్యులు గారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నా నమస్కారం. వెంకటేశ్వర గారు పుస్తకం మొత్తాన్ని నేను నాడి పట్టుకుని మీ ముందర నిలబెట్టారు, నన్ను లోతుల్లోకి వెళ్ళి చెప్పారు, దాని సారాంశాన్ని మీ ముందర కుప్పలాగా పోశారు. మిగతా వక్తలు కూడా రామకృష్ణ గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారు కూడా వారి వారి అనుభవాలు చెప్పారు. ఇవి చాలా గొప్ప అనుభవాలు. దాదాపు 30 ఏళ్ళుగా, అంటే నాకు 40 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ట్రెక్కింగ్ మొదలుపెట్టాను. ఇప్పుడు 77 నడుస్తుంది. ఈ 30 ఏళ్ళుగా దాదాపు శేషాచలం కొండల్లో చాలా భాగం చూశాను. ఇంకేమన్నా 1-2 తీర్థాలు ఉన్నాయేమో వెతకాలి. 2 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడల్లా కూడా ఆ ట్రెక్కింగ్ గురించి నేను చేస్తున్న పత్రికల్లో కానీ, 10 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాక వెబ్సైట్లో కానీ రాస్తూ వచ్చాను. చాలామంది వాటిని చదివి ఆనందించారు.
వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు, ముఖ్యంగా రామకృష్ణ గారు లాంటి వాళ్ళు పెద్దలు, నేను రాసిన ప్రతి దానిపైన ఏదో ఒక వ్యాఖ్యానం చేస్తూ వచ్చారు, అద్భుతమైన వ్యాఖ్యానం. అవన్నీ నేను దాచుకున్నాను. ఒకసారి చేసిన వ్యాఖ్యానం మరొకసారి చేయకుండా చాలా మంచి వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు, వారి స్పందన చెప్తూ వచ్చారు. ఇవన్నీ నాకు ఏమనిపించాయంటే ఇది ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే ఎంత బాగుంటుంది అనిపించింది. అంటే నా అనుభవాలను, నా జ్ఞాపకాలను, నా స్పందనలు సోదరులందరితో పంచుకోవడానికి వీలవుతుంది. అందుకు నేను 2 ఏళ్ల క్రితం తిరుమల దృశ్యకావ్యం పుస్తకాన్ని తీసుకొచ్చాను. అప్పటి వరకు చూసిన కొన్ని తీర్థాలు, చూసిన తీర్థాలే చూసాము, చూసిన జలపాతాల్లోనే మేము దూకాము, లోయల్లో దిగాము. అట్లా రిపిటెన్స్ ఎందుకని కొన్ని 2 ఏళ్ల క్రితం తిరుమల దృశ్యకావ్యం తీసుకొచ్చాము. దానికి ఆప్తవాక్యాలు రాశారు రామకృష్ణ గారు. అదే ఆప్తవాక్యాన్ని ఈ పుస్తకానికి కూడా జోడించాం. ఇప్పుడు ఈ 3 ఏళ్లుగా చేస్తున్నటువంటి ట్రెక్కింగ్ పైన శేషాచలం కొండల్లో తిరుమల దృశ్యకావ్యం 2వ భాగంగా తీసుకొచ్చాను. మీ అందరి ఆశీస్సుల వల్ల, మీ అందరి ప్రోత్సాహం వల్ల, మీ అందరి స్పందన వల్ల ఈరోజు దాని గురించి మాట్లాడుకునే అవకాశం లభించింది. అంటే నేను వేరే చోట్ల కూడా, కడప జిల్లాలో ఇతర చోట్ల కూడా ట్రెక్కింగ్ చేసే కానీ శేషాచలం కొండలో ఒక అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉంది. ఎన్ని జలపాతాలు ఉన్నాయి, ఎంత లోతైన లోయలు ఉన్నాయి, ఎంత నీటి గుండాలు ఉన్నాయి, ఎంత సెలయేళ్ళు ఉన్నాయి. ఆ సెలయేటి శబ్దాలు, అవి వినిపించే సంగీతం మనసును ఆహ్లాదపరుస్తుంది. సెలయేరు పారుతూ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శబ్దం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది. అంటే అది ఎత్తును బట్టి, ఆ రాళ్లపైన పడేదాన్ని బట్టి శబ్దాలు వినిపిస్తాయి. గాలి వీస్తుంటుంది, ఆ గాలి వీచే గాలి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సంగీతాన్ని వినిపిస్తుంది. అంటే ఆ చెట్ల మధ్య నుంచి, వెదురు పొదల్లోంచి వినిపించే గాలి శబ్దాలు వేరే రకంగా ఉంటాయి, ఇతర చోట్ల వీచే గాలి శబ్దాలు వేరే రకంగా ఉంటాయి. ఈ సంగీతంలో సప్తస్వరాలు అంటారు, కానీ అడవిలో లెక్కలేని స్వరాలు మనం తెలుసు. ఈ వీటన్నిటినీ 30 ఏళ్ళుగా ఆస్వాదిస్తూ వచ్చాం. ముఖ్యంగా అడవి అమ్మ లాంటిది అంటారు. ఎందుకంటే దాదాపు 40 ఏళ్ల క్రితం దేవిప్రియ గారు అమ్మ చెట్టు రాశారు. దాంట్లో అడవి అన్న కవిత అద్భుతంగా ఉంటుంది. అడవి నువ్వంటే నాకు ఇష్టం, గార్డెన్ రెస్టారెంట్ చల్లగాలి రుచి పెరిగిన వాడిని నేను, ఫ్యాన్ విసిరే గాలిలో శరీరాన్ని ఆరేసుకోవడానికి అలవాటు పడ్డవాడిని నేను, అయినా అడవి నువ్వంటే నాకు ఇష్టం. రేపటి లోకానికి ఈనాటి తల్లివి నీవు, రేపటి ఆకాశానికి ఈనాడే పూచిన సూర్య పుష్పాన్ని నీవు. అడవి నీ పేరు వింటే చాలు నాకు పూరకం వస్తుంది. నీ చల్లని కను రెప్పల నీడల్లో నా వాళ్ళు సేద తీరారు. నీ కొమ్మలే, నీ గాలులే, నీ ఆకులే సాక్షిగా నా వాళ్ళు విశ్రమించారు. అడవి నా అడవి. ఈ దేశాన్ని ప్లాస్టిక్ విష పుష్పాల ఉద్యానవనాల నుంచి రక్షించడానికి ఏదో ఒకనాడు నేను నీ సాయం నేను కోరుతాను. అడవికి వెళ్ళినప్పుడల్లా కూడా దేవిప్రియ రాసిన ఈ అద్భుతమైన కవిత్వం నా చెవుల్లో రింగును మోగుతూనే ఉంటుంది. ఆ స్పందనతోనే నేను చాలా తీర్థాల గురించి రాయగలిగాను. అడవి అమ్మ లాంటిది. ఆ అమ్మ గుర్తించినప్పుడు మనం అడవికి వెళ్ళామంటే మామూలుగా కవిత్వం రాశారంటే చాలామంది పద్యాలు రాస్తారు. దాంట్లో లీనమై రాయటం వల్ల అది ప్రజల గుండెల్ని తాగుతుంది. ఒక పాట పాడినప్పుడు కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడితే ఎందుకు ఇంత మనం కదిలిపోతామంటే అది దాంట్లో లీనమైపోయి పాడతాం. అట్లాగే ఒక కవి రాసిన, రచయిత రాసిన, వచనం రాసిన, కవిత్వం రాసిన దాంట్లో లీనమైనప్పుడే అది పాఠకుడిని ఆకర్షిస్తుంది. అట్లాగే అడవికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా కాళ్ళు చేతులు ఆడించడం కాదు, దాన్ని మనం ఆస్వాదించాలి. ఆస్వాదించడం అడవి అమ్మలాంటిది అన్నప్పుడు అమ్మను మించిన వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరికైనా తల్లి అంటే మనకు జన్మనిచ్చిన తల్లి. ఆ తల్లి పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అడవి పట్ల కూడా మనకు అంత ప్రేమ అవసరం. ఎందుకంటే అడవి లేకపోతే మనం లేవు. మన మూలాలన్నీ అడవి నుంచి వచ్చినాయి. మన పూర్వీకులంతా అడవిలో ఆకులు అలాలు తిని బతికి నాగరికతతో బట్ట కట్టి ఇట్లా మనం జీవిస్తున్నాం. కాబట్టి మన మూలాలంతా కూడా అడవుల్లో ఉన్నాయి. అడవులను కాపాడకపోతే మనకు భవిష్యత్తు లేదు. కాబట్టి అడవి చాలా కీలకమైనది అంటారు. అడవి తల్లి గుండె చప్పుళ్ళని మనం వినాలి. అడవిలో పడుకున్నప్పుడు వెల్లకలా పడుకుంటే మనకు మేఘాలు, కదులుతున్న మేఘాలు మన ముందర క్యాట్ వాక్ చేస్తున్నట్టు అనిపిస్తాయి. చంద్రుడు కనిపిస్తాడు, చుక్కలు కనిపిస్తాయి, పక్షులు శబ్దాలు వినిపిస్తాయి. తెల్లవారు చేస్తే మనకి ఇక్కడ పట్టణాల్లో పక్షులు మాయమైపోయినాయి, కానీ పక్షుల కిలకిలు రావాలి ఎంత బాగుంటాయి. ప్రవహిస్తున్న ఏరు చేసే శబ్దం మనల్ని జ్వరపాడినట్లు అనిపిస్తుంది. బిడ్డకి తల్లి జ్వరపాడితే ఎట్లా ఉంటుంది, చక్కగా నిద్రపోతుందో అట్లా మనం నిద్రపోతాం అడవిలో. అడవి తల్లి
ఇట్లా చెవి పెట్టి వింటే అడవి తల్లి గుండె చప్పుళ్ళని మనం వినగలుగుతాం అడవిలో పడుకున్నప్పుడు. అడవి అమ్మలాంటిది అంటారు. అయితే వీటన్నింటిలో కంటే ఇక్కడ మానవ సంబంధాలు చాలా ముఖ్యమంటారు. ఎవరు ఒంటరిగా అడవిలోకి వెళ్ళలేరు. దాదాపు ఒక 30 ఏళ్ల క్రితం మేము తలకోన నుంచి యుద్ధగడ వరకు వెళ్ళాము. అప్పుడు మల్లికార్జునరావు గారిని CCF ఉండేవారు, చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్. ఇట్లా మేము వెళ్ళాలంటే అప్పుడు నేను వార్తలో చేస్తున్నాను. ఇట్లా వెళ్ళాలంటే 2 గిరిజనులను మా ఇంటి పెట్టి పంపించారు. ఒక 25 మందిని కలిసి తలకోన కొండ ఎక్కాం. అక్కడ తెల్లవారుజామున 6 గంటలకు మా నడక మొదలు పెడితే దారిలో అనేకం చూసుకుంటూ యుద్ధగడ వెళ్ళేటప్పటికి రాత్రి 8 అంటే 14 గంటలు నడిచాం. బాగా అలసిపోయాం. సరే అక్కడ తెచ్చుకున్న భోజనం చేసి పడుకున్నాం. మళ్ళీ పొద్దున్నే లేచాం. పొద్దున్నే లేచి నడక మొదలు పెడితే రాత్రి 8ంటికి కోడి ఋతుల గంగరాజు కోడి దగ్గర తీరాం. అంటే 2 రోజులు నడిచాం అన్నమాట. 2 పగళ్ళు ఒక రాత్రి అక్కడ నిద్ర చేసాం. ఇది అద్భుతమైనటువంటి అనుభవం. చాలా దీర్ఘకాలం చేసినటువంటి ట్రెక్కింగ్ అనుభవం అన్నమాట. అయితే మేమంతా చక్కగా బూట్లు వేసుకుని, నీ క్యాప్లు తొడుక్కుని, టోపీలు పెట్టుకుని, భోజనం వాటర్ బాటిల్ పెట్టుకుని వెళ్తే 2 గిరిజనులు కాళ్ళకి చెప్పులు లేవు, చేతిలో నీళ్ల బాటిల్ లేవు, భోజనం లేదు. అట్లా నడుచుకుంటూ వచ్చేసారు మాతో పాటు. నడుచుకుంటూ వచ్చి మాకు యుద్ధగడ చూపించి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అట్లా శక్తి ఎక్కడిది అంటే మన పూర్వీకులంతా అట్లా జీవించిన వాళ్ళే. ఈ జాగ్రత్త అంటే ఇప్పుడు అవసరం కాబట్టి మనం ఇవన్నీ వాడుతున్నాం. బూట్లు కానీ, టోపీలు కానీ, నీ క్యాపులు కానీ, మంచినీళ్ళ బాటిళ్ళు కానీ. ఒకప్పుడు మానవుడు అట్లా మైళ్ళ దూరం ప్రయాణించి నాగరికత పరిడదిలేక నగరాల్లోకి వచ్చేసాడు. యుద్ధగడలో ఏంటంటే తొలి చరిత్రయుగపు మానవుడు వేసిన చిత్రాలు ఉన్నాయి. అక్కడ జంతువుల గురించి వేశాడు, జననాంగాలు వేశాడు, తను వెళ్ళే రూట్లు వేసుకున్నాడు. ఈ దారి ఎట్టిపోతుందో రూట్లు వేసుకున్నాడు. అట్లాగే మొన్న పితృగళ తీర్థం వెళ్ళాం. పితృగళ తీర్థం కూడా ఒక పెద్ద బండ ఉంటే ఆ బండ పైన చెక్కిన గీతలున్నాయి. ఆదిమానవం అనొచ్చో లేదో తెలియదు, కానీ చరిత్ర పూర్వయుగపు మానవుడు అంటారని మన ఆర్కియాలజిస్టులు అంటారు. వాటిని చరిత్రని కొన్ని విభజించారు. చరిత్ర పూర్వయుగం అని, చరిత్ర అనంతరయుగం అని, చరిత్ర యుగం అని. సాంకేతిక విషయాలు జోలికి పోవట్లేదు, కానీ మన మూలాలు మాత్రం అడవిలో ఉన్నాయి. కాబట్టి అడవిని మనం పరీక్షించుకోవాలి, అడవిని అమ్మలాగా చూసుకోవాలి. అయితే ట్రెక్కింగ్కి వెళ్తాం వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఒకటి శారీరకమైనటువంటి ఉపయోగం. మనం శారీరక శ్రమకు దూరం అయిపోయాం. నగరాల్లోకి వచ్చాక, ఈ వైట్ కాలర్ ఉద్యోగాలు చేసుకున్నాక శారీరక శ్రమకు పూర్తిగా దూరం అయిపోయాం. పూర్తిగా దూరం అవటం వల్ల మనలో శరీర పటుత్వం తగ్గిపోయి రోగాలన్నీ మనం వెంటాడుతున్నాం. నిజానికి నేను డయాబెటిక్ని 33 ఏళ్లుగా ఇన్సులిన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు రోజుకు 5 సార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవేవి నాకు లెక్కగా. మనం ట్రెక్కింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుందని నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. అయితే శారీరక శ్రమ దూరం అవ్వటం వల్లే మనం ఏ పనులు చేసుకోలేకపోతాం. ట్రెక్కింగ్ వెళ్ళడం వల్ల ఏమవుతుంది, మనం మన ఇళ్లలో పనులు చాలా తేలిగ్గా చేయగలుగుతాం. మన చెట్ల దగ్గర పాదులు నా అనుభవం రీత్యా నేను చెప్తున్నాను. అయితే ఎన్నాళ్ళకి వస్తారు ట్రెక్కింగ్ అంటే, మా తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్ వాళ్ళు వారం పెడుతుంటారు. తిరుమల రెడ్డి కానీ, మధు కానీ వాళ్ళు ఆదివారం అంటే పట్టణంలో కనిపించరు. ఒకవేళ కనిపిస్తే కానీ ఆశ్చర్యపోతారు. ఏంది టౌన్లో ఉన్నారు వీళ్ళు ఇంకా అని. అడవులో ఉండాల్సిన వాళ్ళు ఆదివారం అంటే ఇక్కడ ఉన్నారేమో. వాళ్ళంతా ఇదిగా వెళ్ళలేను, కానీ నెలకు 1-2 ట్రెక్కింగ్లకు మాత్రం వాళ్ళతో పాటు నేను వెళ్తున్నాను. వాళ్ళంతా కూడా 40-45 ఏళ్ల యువకులు అనమాట. 20-25 ఏళ్ళ నుంచి 40-45 ఏళ్ళ యువకులు. రాధయ్య ఎలా దూకుతారో ఆశ్చర్యం ఇస్తున్న వీడియోలు చూస్తుంటే వాళ్ళ ముందరికి నేను నథింగ్ అనిపిస్తుంది. యువకులు అనుకోండి. మొట్టమొదటిగా మేము 30 ఏళ్ల క్రితం మన బాలు బండారు వాళ్ళ అన్న బివి రమణ గారు మమ్మల్ని తీసుకెళ్ళారు కుమారధారం ట్రెక్కింగ్. ఆ తర్వాత చాలామంది తిరుపాలని అతను తీసుకెళ్ళారు, సుబ్బరాయుడు తీసుకెళ్ళారు. గత కొన్నేళ్లుగా మేము మధు, తిరుమల రెడ్డి, శివారెడ్డి, నాగిరెడ్డి వీళ్ళంతా ఉన్నటువంటి తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్తో నేను ప్రయాణం చేస్తున్నాను. ఈ పుస్తకంలో రాసినవన్నీ కూడా తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్తో తిరిగిన తీర్థాలే. ఇంకా తిరగాల్సినవి కొన్ని ఉన్నాయి. దీంట్లో ఒక సామాజికత అనేది చెప్పారు. నా అనుభవం నుంచి నేను చెప్పడం ఏంటంటే, సామాజికత అంటే మనం సమిష్టిగా జీవించాలి. అడవి నుంచి మనం కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. మనం ఏ హోదాలైనా ఉండొచ్చు, చైర్మన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఏ పదమైనా కావచ్చు. అక్కడికి వచ్చి సమిష్టిగా ఉండకపోతే మన మనుగడ సాధ్యం కాదు. అది గుణపాఠం చెప్తున్నాడు.
లేదు నేను అగ్రకులస్తుంది అంటే కుదరదు. అక్కడ ఒంటరిగా ఉండి ఒక రాయిపైన కూర్చుని అగ్రకులస్తుంది నాకు పాలక మతం అంటే ముళ్ళపంది వచ్చి మనం ముద్దు పెట్టేసుకుంటుంది ఒంటరిగా, ఎలుగుబండి వచ్చి కావిలించుకుంటుంది, చిరుతపులు వచ్చే చెట్టుకొని మనం పీక పట్టేసుకుంటాం. సమిష్టిగా ఉన్నామనుకోండి మనకు ఏమంత ధైర్యం వస్తుంది. అసలు ఈ లోయ ఎట్లా దిగామో నాకు అర్థం కాదు. ఎందుకంటే సమిష్టితనం వల్లే దిగాము, ఒకళ్ళకొకరు సహాయం చేసుకుంటాం. శేషతీర్థం నుంచి ఆ చివరి వరకు మేము వెళ్ళదలుచుకున్నాం. చాలా నీటి గుండాలు ఈతాల్సి వస్తుంది. మొట్టమొదటి ఏంటంటే ఒక 15 అడుగులు గుండంలోకి దూకాలి. దూకిన తర్వాత అక్కడి నుంచి బ్యాగులన్నీ కిందకి ఒక్కొక్కటి తాడుతో జారవేసి ట్యూబుల పైన పెట్టి అవతల లాక్కుపోవాలి. ఇట్లాంటివి. అట్లాగే కుమారధార నుంచి తాంత్రిక లోయ వరకు వెళ్ళాలంటే మధ్యలో దాదాపు 10 నీటి గుండాలు ఉంటాయి. 10 నీటి గుండాలు ఈదుకుంటూ వెళ్ళాలి. సామాన్లు తీసుకుంటాము. ఒక్కొక్క సామాన్లు ఒక్కొక్క దగ్గర పెట్టేసేసి మా పాటికి మేము ఈదుకుంటూ వెళ్తాం, కొంత దూరం నడుచుకుంటూ వెళ్తాం. ఈత రావటం అనేది చాలా అవసరం. ఈత రాని వాళ్ళు ఎట్లా వస్తారు అంటే కొంచెం కష్టమే. అయినా కూడా ట్యూబులు పెట్టుకుని కానీ లేకపోతే లైఫ్ జాకెట్లు ఉంటాయి, లైఫ్ జాకెట్లు వేసుకున్నా కూడా వాళ్ళు ఈదుకుంటూ వచ్చేయచ్చు. ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే మా ట్రెక్కింగ్లో మహిళలు చాలా తక్కువ ఉన్నారు. ఎప్పుడన్నా మహిళల కోసం పిల్లల కోసం తిరుపతి ట్రెక్కింగ్లో కూడా అప్పుడప్పుడు దగ్గర వేస్తుంటారు. అంటే వాళ్ళని కూడా అడిగి అలవాటు చేయాలి. ఎందుకంటే మహిళలు రెండవ శ్రేణి పౌరులుగా మన సమాజం చూస్తుంది మొదటి నుంచి. పని భారం అంతా, వంట భారం అంతా వాళ్ళపై నెట్టి. అయితే వాళ్ళని కూడా అడవిలోకి తీసుకురావడం వల్ల ఒక సమిష్టితనం అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది, ఒక ఇన్హిబిషన్స్ పోతాయి. అందుకోసం తక్కువే అయినా కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు. ఏమీ లేకపోయినా కూడా కొండ సాను నది ఎప్పుడు ప్రవహిస్తే కనుక దాన్ని జీవనది అంటాము. రాయలసీమ ప్రకృతికి సౌతి బిడ్డలైన మనకు ఋతుపవనాలు సరిగ్గా పడవు, నీళ్లు సరిగ్గా పడవు, వర్షాలు సరిగ్గా పడవు, జీవనదులు లేవు. అట్లాంటి ప్రాంతంలో కూడా ఒక జీవనదిలాగా గుంజన జలపాతం 365 రోజులు దూకుతూనే ఉంటుంది శేషాచలం కొండలు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని. వివిధ చోట్ల నుంచి వచ్చాయి. అట్లాగే మనం తలకోన పైన ఒక తీర్థం ఉందన్నమాట, ఒక పెద్ద నీటి గుండం ఆ కొండపై నుంచి పడుతుంటాయి. ఈ నీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చాయో ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే పడిన వర్షం మట్లో ఇమికిపోయి అవి కొంత నీళ్లు వదులుకుంటూ వస్తున్నాయి. కాబట్టి 365 రోజులు ఆ జలపాతం అట్లా పారుతూనే ఉంటుంది. ఇది జీవ జలపాతం అంటాను. ఈ గుంజన జలపాతం ఎంత గొప్పగా ఉంటుందంటే దాని కింద చాలా గుండాలు ఉన్నాయి, చాలా జలపాతాలు ఉన్నాయి. కొంతవరకు నేను కూడా వెళ్ళి రాగలిగాను. అవన్నీ సాహసంతో కూడుకున్నవి. ఆ సాహసానికి మా తిరుమల రెడ్డి కానీ మధు కానీ వీళ్ళంతా సహకారం లేకపోతే నేను వెళ్ళగలిగేవాడిని కాదు. అందుకని ఆ గుంజన గురించి నేను ఎట్లా స్పందించానంటే ఒక చిన్న కవితలో స్పందించానండి గుంజన గురించి. గుంజన నిత్యం ప్రవహించే మా జీవనది, మా నయాగరవి, మా శ్రమ సౌందర్యానికి ప్రతీకవి. నీకు అలుపు లేదు, సొలుపు లేదు, ఎండ లేదు, వాన లేదు, కష్టజీవులకు కులం లేదు, మతం లేదన్నట్టు. దివారాత్రులు దుముకుతూనే ఉంటావు నిత్యం శ్రమించే మా కార్మికుల్లా. నిత్యం నీటి ముత్యాలను వెరజిమ్ముతూనే ఉంటావు మా జాతి జనుల చెమట చుక్కల్లా. సూర్యుడితో మాట్లాడతావు, పక్షులను పలకరిస్తావు, సన్నమామతో కబుర్లు చెప్తావు, మేఘాలతో మాటామంతి జరుపుతావు. నీకు జాతి వివక్ష లేదు, నువ్వు ఒక విశ్వ సౌందర్యాన్ని. నిత్యం వినిపించే నీ హోరు మా జీవన పూర్వం తలపిస్తుంది. నీ సొగసును ఎంచలేనట్టు మా శ్రమని కొలవలేము, మా శ్రమకు వెలకట్టలేనట్టు నీ వయసును లెక్కించలేము. భూమికున్నంత వయసు నీదైతే భూమాతకున్నంత సహనం మాది. అయినా గుంజన, భూకంపం వచ్చి నీ గుండె పగిలినట్టు ఎప్పుడో ఒకప్పుడు మా సహనం కూడా బద్దలవుతుంది. లంకలాగా తిరగబడతాం, ఫ్రెంచ్లాగా ప్రకటిస్తాం. ఎన్ని ఏళ్ల నీలో కలుపుకుంటున్నావో మా శ్రమలో కొన్నావు అందరినీ కలుపుకున్నట్టు. ఎంత లోతనివి నీ నీటి గుండాలు, ఎంత విశాలమైనవి మా శ్రమ హృదయాలు. నిన్ను చూస్తుంటే ఎన్ని అనుభూతులో. పచ్చని అడవి తల్లి మెడలో వెలకట్టలేని వెండి హారానివి. ఎన్ని గుండాలను నింపుకుంటూ సాగుతావో, ఎన్ని కష్టాలను ఎదుర్కొంటూ ఈదుతావు. గుంజన,
ఎవరూ మీటకుండానే జల సంగీతాన్ని వినిపించే రాతి సితారలు. నీకు దివరాత్రులు తేడా లేదు, ఋతువులతో సంబంధం లేదు. ఆ రాతి కొండపై నుంచి దుంకుతూనే ఉంటావు, కూలి కోసం శ్రమిస్తున్న మా జాతి జనుల్లాగా. మాకు బాల్యం లేదు, యవ్వనం లేదు, వృద్ధాప్యం లేదు. ఊపిరి ఉన్నంతకాలం కష్టపడుతున్నట్టు, అసంఘటిత కార్మికుల్లా బతుకిడుస్తున్నట్టు. గుంజన, నీలో దూకాలంటే దమ్ముండాలి. ఎంత సొగసైనది! నీ అనుభవాల ముందు మోకరిల్లాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ నీలోకి దూకేయాలనిపిస్తుంది దిగంబరంగా. అన్ని బంధాలను తెంచేసుకుని, అన్ని అవలక్షణాలను వదిలేసుకుని, బాధ లేదు, భయం లేదు, పునీతుడిని తిరిగి రావడానికి, విశ్వమానవుడిగా మళ్ళీ జన్మించడానికి. ఇది గుంజన జలపాతం, జీవ జలపాతం గురించి నా స్పందన. ఒక్కొక్కటి కొన్ని చోట్ల చాలా సాహసాలు చేసాం, కొన్ని ప్రమాదాలు జరిగాయి. ఒక చిన్న గుట్టకి వెళ్ళినప్పుడు తేనెటీగలు దాడి చేసేది మా పైన, ఊహించలేదు. ఆ తేనెటీగలు దాడి చేసినప్పుడు ఎట్లా ఒక ముళ్ళుని లోపలికి గుచ్చుతాయి మనం ఒంటిపైన, ఎక్కడ చోటు ఉంటే అక్కడ గుచ్చేస్తాయి అన్నమాట. పాపం పిల్లల్ని తీసుకుని వెళ్ళాము, వాళ్ళు మ్యాగీ తయారు చేసుకొని పొయ్యి పెట్టారు. పైన తేనె తింటుందన్న విషయం మాకు తెలియదు. ఆ పొగకి తేనెటీగల్ని ఒక్కసారి కమ్ముకున్నాయి. పిల్లలు హాహాకారాలు చేస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా అరుపులు ఎక్కడ పడితే అక్కడ కుట్టేస్తున్నాయి. ఏం చేయాలో తోస్తలేదు. నేను మధ్యాహ్నం 1 గంట అవుతుంటే ఇన్సులిన్ తీసుకున్నాను. అందరితో కలిసి భోజనం చేయొచ్చులేని నేను ఆగాను ఒక అరగంట, వాళ్ళతో కలిసి తినొచ్చులేదు. ఈ లోపల ఏమైంది, వయసులో దట్టమైన క్రూర మృగాలు దిగే అడవుల్లో ట్రెక్కింగ్కి వెళ్ళడమే ఒక అద్భుతం. వెళ్ళేసి ట్రెక్కింగ్ చేసుకుని వచ్చేయకుండా అక్కడి ప్రకృతి రమణీయతను, ఆ సాహసోపరితమైన అడ్వెంచరస్ ట్రెక్కింగ్ని ఆస్వాదించడం ఇంకా అద్భుతం. ఆస్వాదించేసి మర్చిపోకుండా దాన్ని అనుభూతి చెందుతూ దాని జ్ఞాపకాలుగా నిక్షిప్తం చేసుకొని అక్కడితో వదిలేయకుండా దాన్ని పుస్తకం రూపంలో అది కూడా అందరికీ స్ఫూర్తిదాయకంగా తీసుకురావడం అనేది మహా అద్భుతం. ఇంతటి మహా అద్భుతాన్ని ఆవిష్కరించినటువంటి రాఘవ శర్మ గారికి తోటి ట్రెక్కర్గా నా చిన్నవాడిని అభినందించగలను. కానీ నమస్కారం సార్, చాలా మంచి పని చేశారు. మీరు మరింత కాలం ఇదే స్ఫూర్తితో ట్రెక్కింగ్ చేయాలి, మీతో పాటు మేము కూడా పార్టిసిపేట్ చేయాలి. ఆ ట్రెక్కింగ్లో 50 ఏళ్ళ తర్వాత ఉన్న వాళ్ళు సారు నేను ఇద్దరమే. నేను చిన్న కనపడుతున్నాను, నా చిన్న కనపడడానికి రహస్యం నాకు 54 సంవత్సరాలు ట్రెక్కింగే. మీకు ఇంత చెప్పి ట్రెక్కింగ్ గురించి ఎంత చెప్పినా కూడా, ఎంత రమణీయంగా పుస్తకంలో అభివర్ణించినా కూడా మీరు ఒక్కసారి వెళ్తే అందులో విషయం బోధపడుతుంది. దయచేసి మీరు ఒక్కసారి వెళ్ళండి. నెలకు ఆ అనుభూతిని స్వయంగా ఆస్వాదించాల్సిందే. ఎన్ని పుస్తకాల్లో చెప్పినా కూడా సరిపోదు. సో అందరికీ కూడా ఈ సదవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనం రక్షించుకోగలుగుతాము. మనకి శివుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసినప్పుడు, ఎవరికైనా అభిషేకం చేసినప్పుడు తల మీద పోస్తారు, ఒళ్ళంతా కూడా అది వ్యాపిస్తుంది.